Hi everyone, I'm back today again on very important topic that's let's see that is Group 1 2018 notification భవితవ్యంపై అనుమానాలు అపోహలు. సో మనకి మొదటి నుంచి తెలిసింది 2018లో 169 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ చేయడం జరిగింది. అందులో ఒక 60 ప్రశ్నలకు పైగా ట్రాన్స్లేషన్ లోపాలు ఉన్నాయని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు చెప్పి ఇచ్చిన తర్వాత కూడా స్టూడెంట్స్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దానిపైన అది కాన్ఫిడెంట్గా రాకపోవడంతో, వాళ్ళు కోరుకున్న విధంగా రాకపోవడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు, న్యాయం జరగలేదని. అలాగే ఆ తర్వాత 2022లో తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్లో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది ఆనాటు. అలాగే తర్వాత మరి 2022లో ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు ఈ నోటిఫికేషన్ పైన. దానిపైన కూడా భారీ ఆరోపణలు వచ్చాయి. సో ఇదంతా ఏదో ఒక అనుమానాలు వచ్చే విధంగా జరిగాయి. ఎందుకంటే అప్పటి గవర్నమెంట్ ఇంటర్వ్యూ ఉండొద్దు అని, ఇంటర్వ్యూ ఉంటే ముఖ్యంగా అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూ వల్ల అవినీతి జరుగుతుంది, ఆరోపణలకు అవకాశాలు ఉంటాయి అని తీసివేసేశారు. మళ్ళీ కొత్త బోర్డు వచ్చిన తర్వాత, గౌతమ్ సావంగర్ బోర్డు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టారు. సో ద వే ఇన్ విచ్ ఇట్ వాజ్ కండక్టెడ్ వాజ్ సంథింగ్ గివెన్ ఎ ఛాన్స్ ఫర్ డౌట్. సో ఈ కాంటెక్స్ట్లో మరి దీనిపై ఈ ఆరోపణల నేపథ్యంలో కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి ఆనాడు విద్యార్థులందరూ కూడా దీనిలో మాకు అన్యాయం జరిగిందని వారికున్న ఎవిడెన్సెస్ అన్నీ సబ్మిట్ చేశారు, అవి బలంగా ఉన్నాయి. అలాగే అప్పటి అపోజిషన్ పార్టీ అయినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సుదీర్ఘమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజు పిల్లలకు అన్యాయం జరిగింది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అని మరి వాళ్ళ తరపున పోరాడారు. సో అలాంటి దీనిపైన వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ అనుమానాలకి అపోహలకి తావు ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఇన్ కోర్ట్ కేస్. ఈ కోర్ట్ కేసు ఎప్పుడైతే ఉందో ఎవరు కూడా దానిపైన సాహసం చేయరు, అందువల్ల అనుమానాలకి ఉండకూడదు. అయినా నిన్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక క్లిప్పింగ్ వచ్చింది, ఒక ఐటెం వచ్చింది. దాంతో మరి విద్యార్థులు చాలామంది ఫోన్లు చేసి అడిగారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ బేసిస్ పైన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ అనాలిసిస్ ఎందుకంటే ఈ అనుమానాలకి అపోహలకి అవకాశం లేని స్థితిని తీసుకురావడం కోసం ఏదైతే కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఈ కేసుకు సంబంధించి కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించి కానీ జరిగినవి, వాటిని ఒక విశ్లేషణాత్మకంగా తెలిస్తే కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ డివిజన్ బెంచ్ తీర్పు కోసమే ఆశావాహులు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే, సింగిల్ జడ్జ్ బెంచ్ దీన్ని మెయిన్స్ కొట్టేసి మళ్ళీ రీఎగ్జామినేషన్ అడిగింది. మరి అప్పటికి మరి ఆశావాహులు ఇంకా నో దీన్ని మొత్తం స్క్రాప్ చేయాలనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఇది ఏం జరుగుతుందనేది డివిజన్ బెంచ్లో కానీ ఆ రోజు ఏపీఎస్సి పిటిషన్ మళ్ళీ అప్పీల్కి వెళ్ళడంతో డివిజన్ బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివిజన్ బెంచ్ మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎవరైతే ఆ రోజు నష్టపోయామో, మోసపోయామో, అవినీతి అక్రమాలు జరిగాయి, అందువల్ల మేము నష్టపోయాము. 169 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ చాలా రేర్గా వస్తుంది, అందులో ఇంత లైమ్ లైట్ పోస్టులతో రావడం చాలా కష్టం అనే ఉద్దేశంతో మరి పిల్లలందరూ ఇంకా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో కొన్ని బేసిక్ టెక్నికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూస్ బేస్ చేసుకొని మనం అనలైజ్ చేద్దాము. అందువల్ల ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి క్లిప్పింగ్, దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్ వై వీఆర్ డిస్కసింగ్ నౌ టుడే. అండ్ దిస్ ఈజ్ 30th September 2020. ఇందులో 30th September వచ్చింది ఇది న్యూస్ క్లిప్పింగ్. దీంట్లో 2022 బ్యాచ్లోని 27 మందికి కీలకమైన డివిజన్లు ఇచ్చే విధంగా ట్రాన్స్ఫర్లు చేశారు. ఈ ట్రాన్స్ఫర్లు చేశారు కాబట్టి దీంట్లో వాళ్ళు కోరుకున్నవి ఇచ్చారు ఆ బ్యాచ్ వాళ్ళకి. ఇందులో ఈ అక్రమాలు కూడా అప్పుడు నియామకంలో జరిగాయి. ఈ బ్యాచ్ కింద ఎంపిక చేసిన వారిని ఆర్డీఓలుగా, ఎన్నికల అధికారిగా నియమించవద్దని ఆనాడు అపోజిషన్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వంతో ఈ రెవెన్యూ పెద్ద పోరాటమే చేశారు ఆ రోజు. మరి ఇప్పుడు ఈ రెవెన్యూ అధికారి మంత్రాంగంతో ప్రభుత్వం
50వ ఆర్డీఓ పోస్టులకు కానీ 27 పోస్టులను 2022 బ్యాచ్ వారికి కట్టబెట్టింది అని ఒక రకమైన అపోహలతో రాయడం జరిగింది. అయితే ఇందులో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ఫర్ చేశారు. జనరల్ ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, మనకందరికీ తెలిసిందే. అది 22తో డెడ్ లైన్ ఉంది, తర్వాత ఎక్స్టెండ్ చేశారు 2వ తారీఖు వరకు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లోనే ట్రాన్స్ఫర్ జరిగాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా దే ఆర్ గివెన్ కండిషనల్ అపాయింట్మెంట్స్ సబ్జెక్ట్ టు ది కోర్ట్ జడ్జిమెంట్ ఆర్ వర్డిక్ట్. సో ఇది ఉన్నారు కాబట్టి కండిషనల్ అపాయింట్మెంట్స్ దే ఆర్ ఇన్ సర్వీస్, జాబ్ చేస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ అయినా ఆఫీస్ ఉంటే ఉపయోగించుకోవడానికి చూస్తారు. సో వాళ్ళకి అందరిలాగానే మరి ట్రాన్స్ఫర్స్ అప్లై చేశారు తప్ప వీటిలో 22 బ్యాచ్లు కావాలని ఇచ్చినట్టు లేదా గత ఎవరైతే విద్యార్థులు కోర్టు కేసులో పోరాడుతున్నారో వాళ్ళకి సపోర్ట్గా చేసినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఒక అపోహలు వస్తుంది. ఇది అపోహ ఎంతవరకు నిజం, ఎంతవరకు ఈ ట్రాన్స్ఫర్స్ కాంటెక్స్ట్ని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళకి ఏదో కావాలని కట్టిపెట్టేస్తున్నారు, వీళ్ళు కొనేశారు, వాళ్ళు కొనేశారు అనే ఒక అపోహలు వచ్చినాయి. ఇది ఎంతవరకు రైట్ బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ద కేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see this is there are certain things which we can think of what is going on here in this case. ఇది అందరూ అనుకున్నట్టుగానే అది కోర్టులో ఉండడం వల్ల ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ పైన అలాగే ఇంటర్వ్యూల పైన ఉండడంతో మరి ఆనాడే ఏపీపీఎస్సీ కండిషనల్ అపాయింట్మెంట్స్ మాత్రమే ఇచ్చింది. సో కండిషనల్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి వాళ్ళ సర్వీస్ రెగ్యులేషన్ అనేది 6 నెలల కాలంలో చేస్తారు, 6 నెలల్లో చేస్తారు సుమారుగా. సో రెగ్యులరైజేషన్ ఇది జరిగిందా ఈ 2022 అపాయింట్మెంట్కి సంబంధించి జరిగిందా? మీకు ఎవరైనా జరిగిందని తెలిస్తే మీరు కామెంట్ చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు, నాకున్న సంవత్సరం వరకు జరగలేదు. ఇలాంటి కండిషనల్ అపాయింట్మెంట్స్లో రెగ్యులేషన్ జరగదు. ఓన్లీ కోర్ట్ వెర్డిక్ట్ వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. సో నెక్స్ట్ రెండవది ప్రొబేషన్. ఈ ప్రొబేషన్ అనేది ఫస్ట్ 3 ఇయర్స్లో కంటిన్యూస్గా 2 ఇయర్స్ సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రొబేషన్ డిక్లరేషన్ అని చేస్తారు, ప్రొబేషన్ డిక్లరేషన్. సో ఈ డిక్లరేషన్ అనేది మనం చేసిన పక్షంలో మాత్రమే వారికి ఈ ఒక రకమైన జాబ్ సెక్యూరిటీ గ్యారంటీ అనేది ఒకటి వస్తుందన్నమాట. సో ఈ 2 పూర్తి అయినాయి అంటే ఈ విషయంలో వీరికి కాలేదు. నాకు తెలిసి ఉన్న సమాచారం వరకు వీళ్ళకి రెగ్యులేషన్ కానీ ప్రొబేషన్ కానీ కాలేదు. ఇది జరగాలి అంటే మరి మన హైకోర్టులో ఉన్నటువంటి డివిజన్ బెంచ్ కూడా జడ్జిమెంట్ రావాలి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే అది రావాలి, ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వన్స్ ఇట్ ఈజ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అపోహలకు అవకాశం ఉండదు. సో కోర్ట్ కేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సెక్యూరిటీ ఇఫ్ ఎనీబడి ఫియర్స్ దట్ దెర్ విల్ బి ఇన్జస్టిస్ టు యూ. అది జరిగే అవకాశం చాలా తక్కువ. ఏ గవర్నమెంట్ కూడా ఆ సాహసం ఏ ఆఫీసర్ కానీ చెయ్యరు. సో మీరు ఆ విషయంలో క్లారిటీ తీసుకొని ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్లే నేను మీకు అందరికీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఎందుకంటే ఇది కోర్ట్ ఆఫ్ లాలో ఉంది. సో నెక్స్ట్ కండిషనల్ అపాయింట్మెంట్స్ అన్నది మనం ముందే చూసుకున్నాం. ఇది ఏపీపీఎస్సీ ఆ విధంగానే ఇచ్చింది. అంతెందుకండి, ఇప్పుడు ఎవరికైనా నిజంగా ఈ కేసులు ఏం లేకపోయినా కూడా మీకు అపాయింట్మెంట్ టైంలో ఇట్స్ ప్యూర్లీ టెంపరీ అని ఇస్తారు ఆర్డర్లో, పోస్టింగ్ ఆర్డర్లో. ఎస్, ప్రతి ఒక్కరికి అలాగే ఇస్తారు. బట్ ఈ 2018 నోటిఫికేషన్లో 2022లో జరిగినటువంటి ఈ రిక్రూట్మెంట్లో 100% కండిషనల్ అపాయింట్మెంట్సే ఏపీపీఎస్సీ ఇచ్చింది, సబ్జెక్ట్ టు కోర్ట్ జడ్జిమెంట్. సో అందుకని ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ఇది సాధారణంగా జరిగేదే. వాళ్ళు ఏ విధంగా అపాయింట్మెంట్ జరిగినా గవర్నమెంట్ సర్వీసులు ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ ఆటోమేటిక్గా అందరితో పాటు జరుగుతాయి. అంత మాత్రాన వాళ్ళు కొనేశారు, వీళ్ళు కొనేశారు కాబట్టి అప్పుడు పిల్లలకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు యాంటీ అవుతారా, వీళ్ళు డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ కాదు. ఇవన్నీ అసాధ్యం. ఎంత డబ్బు ఏ కండిషన్స్ ఉన్నా జరగవు. కోర్ట్ ఆఫ్ లాలో ఉంది ఇది. సో ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ప్రిలిమ్స్ కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది. ఇది మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఈ కేసు కూడా దీనిపై ప్రభావం ఉంటుంది ఈ అపాయింట్మెంట్స్ పైన. కాబట్టి ఒకవేళ ఆల్రెడీ డివిజన్ సింగిల్ జడ్జ్ బెంచ్ మెయిన్స్ని రీమెయిన్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని ఇచ్చింది. ఒకవేళ దీనిలో కూడా సుప్రీంకోర్టు ఒకవేళ దీనిలో కూడా ఇంత దారుణంగా జరగడం అన్యాయము, లేకపోతే అని ఒక రకమైన స్టూడెంట్స్కి ఫేవరబుల్గా తీసుకునే అవకాశం ఉందనుకోండి, అప్పుడు మొత్తం స్క్రాప్ చేసి మళ్ళీ మొదలుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి
కేసెస్ విషయంలో మీరు ఎవరు అపోహలు పడాల్సిన పని లేదు. వాళ్ళకి రెగ్యులేషన్ కాలేదు, ప్రొబేషన్ డిక్లరేషన్ కాలేదు. సో ఇవి బేసికల్లీ కండిషనల్ అపాయింట్మెంట్స్. అందుకని మీరు ఎవరు భయపడవలసిన లేదు. వాళ్ళ సర్వీస్లోనే వాళ్ళ జనరల్ ట్రాన్స్ఫర్ సాధారణంగా జరిగేది. అది జరిగింది కాబట్టి వీళ్ళందరూ మిలాఖత్ ఇవ్వడం అంతా నిజం కాదు. ఈ ముఖ్యంగా కోర్టు లాలో ఉంది కాబట్టి ఇది అసాధ్యం. మిలాఖత్ జరగడం అనేది జరిగేది పని. అందులో ఓపెన్గా పబ్లిక్ పొలిటికల్ ఎజెండాగా మారింది, ఎలక్షన్ ఎజెండాగా మారింది. ఓపెన్ సపోర్ట్ మీకు ఈ ఎవరైతే న్యాయ పోరాటం చేస్తున్నారో వాళ్ళ తరఫున ఇచ్చింది ప్రభుత్వం. ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ ఒక చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ స్టడీ దీని మీద చేశారు, పిల్లలు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ బేసిస్ మీద. సో ఆ విధంగా ఈ అయితే మనం ఒకటి కోరొచ్చు, ఎవరైతే ఆందోళనతో ఉన్నారో దీని మీద ఆశలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు ఎవరైతే నష్టపోయామో, అన్యాయం జరిగింది మాకు, మేము పోటీ పడితే అన్యాయంగా అవకతవకలు అవినీతితో పోయిందనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యూ ఏపీపీఎస్సీ చైర్మన్ వచ్చిన తర్వాత ఈ లీగల్ ప్రాసెస్ని స్పీడప్ చేసే అవకాశం మాత్రం ఉంది. మనకి ఈ వారంలోనే మనకి మనం చెప్పుకున్నట్టుగా ఏపీఎస్సీ న్యూ చైర్పర్సన్ అపాయింట్ కాబోతున్నారు. వారు మీద మీరు కలిసి మీరు ఇలా అన్యాయం జరిగింది కాబట్టి కేసెస్ని మరి ఏపీపీఎస్సీ ఇప్పుడు వేరు అప్పుడు వేరు లెక్క. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 100% పిల్లల తరపున ఉన్నారు, లోకేష్ గారు కానీ. కాబట్టి ఇందులో ప్రత్యేకమైనటువంటి వారిని కలిసి లేదా మన చైర్పర్సన్ గారిని కలిసి ఈ లీగల్ ప్రాసెస్ స్పీడ్గా ఎందుకు మీరు కృషి చేస్తే బాగుంటుంది తప్ప ఏదో ట్రాన్స్ఫర్లు జరిగాయి, వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి వీళ్ళకి ఇంకా పర్మనెంట్ చేసేస్తారేమో, రెగ్యులేషన్ అయిపోయిందేమో, ఇవన్నీ జరిగే పనులు కాదండి. సో బీ కాన్ఫిడెంట్. ఏ గవర్నమెంట్ చేయదు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. సో అందులోనే మీకు ఓపెన్గా పబ్లిక్గా మీ తరపున న్యాయం కోసం పోరాడి చేసినటువంటి నాయకులు ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు జరగదండి. సో టేక్ కేర్, నథింగ్ టు వరీ, అండ్ యూ కెన్ డూ పాజిటివ్ వర్క్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. సో ఇప్పుడు అది అవ్వాలంటే ఖచ్చితంగా మన చైర్పర్సన్ రావాలి. అది అలాగూ ఈ వారంలో జరుగుతుంది కాబట్టి లెట్ us see, and you have to think of wait and see for these cases, because all these posts are very important posts and they are worth waiting. Of course మీరు దీంతోనే ఆగిపోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఆందోళన ఉన్నా కూడా మీరు మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూనే ఉండాలి. until unless you reach your goal and aspired post, you must continuously prepare. పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కాదండి, గత 2-3 డికేడ్ల నుంచి కూడా అలాగే కోర్టు కేసు మీద జరుగుతున్నాయి ఎక్కువ. సో అన్యాయం అయితే ఎవరికి జరగదు కోర్టులోకి వచ్చిన తర్వాత, అంచేతే లేట్ అయినా భరిస్తున్నారు, న్యాయం జరుగుతుందని. సో లెట్ us wait, and I think judgment will be give a relief and happy to all the parties. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు మనకి నిన్న ఇచ్చినటువంటి వీడియో మరి చాలా చక్కగా ఆదరించారండి. ఆల్మోస్ట్ 9,000 వితిన్ 9 అవర్స్లోనే 9,000 వ్యూస్ వచ్చాయి. అలాగే వాచ్ టైం 280 గంటలు వాచ్ చేశారు. అలాగే కొత్తగా 83 మంది సబ్స్క్రైబర్స్. మీరు కూడా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు చేసుకోండి ఛానల్. మరిన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్, క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ ఫ్రీగా ఇస్తున్నాం. సో 240 లైక్స్ ఇచ్చారండి. ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ సో ఇలాగే మనకి మొన్న ఇచ్చిన వీడియో కూడా మనకి ఈరోజు అది 17,000 దాటి ఉంది, ఆల్రెడీ 18,000కి వస్తుంది. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ అగైన్. అండ్ దెన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి అబ్దుల్ కలాం బర్త్ డే మనకు తెలుసు అందరికీ. అక్టోబర్ 15న ఆయన 1931లో రామేశ్వరంలో జన్మించారు. ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా కలాం ఐఏఎస్ అకాడమీ, ఇండియాలోనే ఫస్ట్ ఆయన పేరు మీద పెట్టినటువంటి సంస్థ ఇది. ఆ అకాడమీ అప్పటి నుంచి యానివర్సరీగా చేస్తున్నాం ఆయన బర్త్డేని. అందుకు ఈ సందర్భంలో మరి 3 కాంపిటీషన్స్, పర్టికులర్గా క్విజ్ టు ప్రమోట్ స్పోర్టివ్ స్పిరిట్ అండ్ ఎస్ఏ రైటింగ్. మీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ సివిల్స్ లాంటి వాళ్ళకి ఇది ఉంటేనే సక్సెస్ అవుతారు. ఎస్ఏ రైటింగ్ ముఖ్యంగా ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి. దానికోసం పిల్లలకి ఇప్పుడే కాన్ఫిడెన్స్ కల్పించడానికి ఈ కాంపిటీషన్స్ 10th కి ఇంటర్కి పెడుతున్నామండి. అది ఆన్లైన్లోని రాసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ఈవెంట్స్ సెలెక్ట్ చేస్తాం. సో స్క్రీనింగ్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది, క్యాంపస్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. సో దీనికి 50,000 క్యాష్ ప్రైజ్ ఇస్తామండి. అలాగే 3 ఈవెంట్స్ ఉంటాయి. 3 ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయవచ్చు. క్విజ్, ఎస్ఏ రైటింగ్ అండ్ పబ్లిక్ స్పీచ్. వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాల్ని మనకు కమ్యూనికేట్ చేయగలిగినప్పుడే పబ్లిక్కి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. లైక్ మోడీ ఆర్ కేసీఆర్, బికాస్ ఆఫ్ దేర్ ఆరేటివ్ స్కిల్స్ దే బికేమ్ గ్రేట్. సో లైక్ దిస్ పిల్లలకి ఇప్పటి నుంచే 10th అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకే ఎలిజిబుల్ అండి. దీంట్లో మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే, చుట్టాలు ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా మీరు వాళ్ళకి తెలియజేయండి. ఇది మనకి 6 and 13 తేదీలు అక్టోబర్న
క్యాంపస్లో ఆఫ్లైన్ ఉంటుందండి. 7వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు. ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అలాగే మీ వాళ్ళు తెలియజేయండి. అలాగే ఈ పిల్లలకి ఎంకరేజ్ చేయడం కోసం మనం చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం ఇందులోని. ఇది చాలా టైం ఎక్కువ అవుతుంది, నేను సెపరేట్ వీడియో చేస్తాను డీటెయిల్గా, అది చూసి మీరు కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తామండి. సివిల్స్కి గ్రూప్ 1 కూడా పనికొచ్చే క్వశ్చన్స్ ముందే అద్భుతంగా డిజైన్ చేశాము. ఎస్ఎస్ కానీ పబ్లిక్ స్పీచ్ కానీ ఎలోకేషన్ టాపిక్స్ కానీ అవి చాలా మా ఫిజ్ మాస్టర్స్ కూడా ఆల్మోస్ట్ 12th ఇయర్ అండి మనం చేస్తున్నది. కాబట్టి ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫ్ చేతుల మీదుగా మెడల్స్ ప్రతి స్కూల్ టాపర్స్కి ఇస్తున్నాము. అలాగే ఈవెంట్స్లో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నాం. దట్ ఈస్ ప్రైజ్ మనీ, ఐ మీన్ 50,000 ఇస్తున్నాం అనమాట. అంటే 10th క్లాస్ వాళ్ళు జూనియర్స్, ఇంటర్ వాళ్ళు సీనియర్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు. సో ఇది ఇంపార్టెంట్. 6th నుంచి ఈ ఆన్సర్ రైట్ టెస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది. మీకు డౌన్లోడ్ చేసుకోండి, ఒక లింక్ ఇస్తాను, దీంట్లో మీ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని చాలా సిస్టమేటిక్గా చేస్తున్నాము. అద్భుతమైనటువంటి మా శక్తి సామర్థ్యాలు, ముఖ్యంగా నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది ఈ ప్రజెంటేషన్ రైటింగ్ స్కిల్స్లో. మీరు చూడండి, మేము ఇచ్చింది చూసిన తర్వాత జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఈ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. అలాగే మనకి లాంగ్ టర్మ్ సివిల్స్ గ్రూప్ 1 ఎస్ఎస్సిజిఎల్, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, వీటికి కూడా ఇవన్నీ ముఖ్యంగా ఇది గ్రూప్ 2 మెయిన్స్ రెసిడెన్షియల్ బ్యాచ్ అద్భుతమైన అన్ని సదుపాయాలతో, హాస్టల్, స్టడీ హాల్స్, ఏసీ క్లాస్ రూమ్స్, 5 ఫ్లోర్ బిల్డింగ్తో చక్కగా ఉంది. మీరు వచ్చి ప్రిపేర్ అవ్వడానికి అన్ని సర్దుకొని రావచ్చు. రేపు దసరా వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది 60 days బ్యాచ్, October 17th నుంచి. సో అదే లైవ్ కోర్స్, ఆన్లైన్ కోర్స్ కూడా జరుగుతుందండి. October 17 స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్, టెస్ట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఈ బ్యాచ్ వీడియోలు ఇస్తాము, మళ్ళీ కొత్త బ్యాచ్ కూడా ఇస్తాము, యూ కెన్ లైవ్గా చూడొచ్చు. దెన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సీనియర్లు ఎవరైనా మాకు అవసరం లేదండి వీడియో చూడలేము అంటే దెన్ యూ కెన్ ఆల్సో రైట్ ఫర్ టెస్ట్ సిరీస్. అండ్ గ్రేట్ మనకి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు ఫర్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, శివప్రసాద్ గారు ఫర్ ఫ్రమ్ హైదరాబాద్ ఫర్ ఎకానమీ, కృష్ణ గారు ఫ్రమ్ పొలిటీ, అండ్ ప్రసాద్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఫ్రమ్ హైదరాబాద్, అండ్ నారాయణ గారు, ఆలీ గారు అని వీళ్ళందరూ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.